దేహముతో జరిగించిన ఫలమును, దేహముతో జరిగించిన క్రియలను ఆయన పరిగణములోకి తీసుకుంటారట. దేహము దేవుని ఆలయం, దేహము దేవుని ఇల్లు, దేహము దేవుడు నివసించే ఆలయం. దేవుని ఇల్లుగా ఉన్న ఈ ఇంటిలో ఈ దేహం దేవుని పని జరిగిస్తుందా, పాప పని జరిగిస్తుందా? ఈ దేహములో దేవుడు ఉన్నాడా, పాపిష్టి క్రియలు ఉన్నాయా? ఈ దేహములో పవిత్రత ఉన్నదా, అపరిశుద్ధత ఉన్నదా? ఈ దేహము దేవుని కనపరుస్తుందా, మనుషులను కనపరుస్తుందా? ఈ దేహము మనుషుల కొరకు పరిగెత్తుతుందా, దేవుని కొరకు పరిగెత్తుతుందా? అసలు ఈ దేహము దేని గురించి దేవుడు సృష్టించాడు తెలుసా? ఆయన నివసించడానికి, ఆయన పనులు జరిగించడానికి ఈ శరీరమును తన సహస్రములతో దేవుడు సిద్ధపరచాడు. ఆయన సిద్ధపరచుకున్న ఈ శరీరము ఈ రోజు దేని కొరకు పరిగెత్తుతుంది, దేనిని నెరవేర్చడానికి పరిగెత్తుతుంది? ఈ శరీరము దేని గురించి ఉర్రూతలుగుతుంది? ఈ శరీరం దేవుడు నివసించవలసిన ఈ దేహములో, ఈ శరీరములో దయ్యపు కార్యాలు నివసిస్తున్నాయి, దయ్యపు ఆలోచనలు నివసిస్తున్నాయి. అందుకే మొట్టమొదటిగా ఆయన ఎదుట తీర్పులో నిలబడ్డప్పుడు ఆయన పరిగణనలోకి తీసుకున్న మొట్టమొదటి విషయము, నీ దేహముతో నువ్వు ఏ క్రియలు జరిగిస్తున్నావో, నీ శరీరముతో నువ్వు చేసే క్రియలను ఆయన తీర్పులోకి తీసుకుంటున్నావు.